హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ పెసరావకాయ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 4 కప్పుల మామిడికాయ ముక్కలు తీసుకోవాలండి. ఇందులో పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అరకప్పు పెసరపిండి తీసుకోవాలండి. అలానే అరకప్పుకి కొంచెం పైగా ఉప్పు తీసుకోవాలండి. మెత్తటి ఉప్పు తీసుకోవాలి. నెక్స్ట్ అరకప్పు కారం తీసుకోవాలండి. ఇందులోనే కొంచెం మెంతిపిండి వేసుకోవాలండి, 1 స్పూను. మనం ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇందులోనే కొంచెం నూనె వేసుకోవాలండి. నూనె వేసుకొని ఒక ప్లేట్లో ఇలా మనం మొత్తాన్ని కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న ఆవకాయ ముక్కల్ని వేసుకొని ముక్కలకి పట్టేలాగా మనం కలుపుకోవాలండి. ఈ కారం అంతా ఉప్పు మనం జస్ట్ ఇలా కలుపుకొని నెక్స్ట్ మొత్తాన్ని బాగా పట్టేలాగా మనకి ముక్కలకి కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. ఈ మొత్తాన్ని ఒక గిన్నెలో పెట్టేసేసుకొని మనం సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, సింపుల్గా రెడీ అయిపోయిందండి. పెసరావకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పెసరావకాయ పచ్చడి.